అమ్మవారి నవరాత్రుల్లో మల్లెపూలతో పూజ చేస్తే ధనలాభం కలుగుతుంది. మరియు తామేరు పూలతో పూజ చేస్తే మానసిక ప్రశాంతత, పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. మరియు గన్నేరు పూలతో పూజ చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. మరియు ఎర్ర కలువలు లేదా తామేరు పూలతో పూజ చేస్తే ప్రజాకర్షణ, జనాకర్షణ కలుగుతుంది. సన్నజాజి పూలతో పూజ చేస్తే వాక్ శుద్ధి కలుగుతుంది. తుమ్మి పూలతో పూజ చేస్తే జీవితాంతం అన్నపానీయాలకి కొదువ ఉండదు. పారిజాత పూలతో పూజ చేస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. మరియు అశోక పూలతో పూజ చేస్తే సంసారంలో ఉండే బాధలు తొలగిపోతాయి. మరియు తులసి దళాలతో పూజ చేస్తే త్వరగా కోరిక నెరవేరుతుంది. దవనంతో చేసిన మాల సమర్పిస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది. జిల్లేడు పూలతో అష్టమి రోజు పూజ చేస్తే త్వరగా కోరిక